యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఈ వాక్యం మనం బాగా గమనిస్తే యేసుప్రభు వారు 2 విషయాల గురించి మనకు బోధిస్తున్నారు. మొదటిది కోపం అనే బలహీనత గురించి తెలుపుతున్నారు. మనలో చాలామందికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది. కానీ మనం కోపాన్ని జయించాలి. కోపం అనే బలహీనత చాలా చెడ్డది. అది ఎంతటి దారుణాలనైనా చేయిస్తుంది. కాబట్టి మొదటగా మనల్ని మనం చెక్ చేసుకుని ఎక్కడ ఏ విషయంలో మనం కోపానికి గురి అవుతున్నాం అనేది గ్రహించుకుని ప్రార్థించి దానిని జయించాలి. ఇక రెండవది సంశయం. మనం దేనికోసమైనా ప్రార్థించినప్పుడు అది జరగటం ఆలస్యమైతే మనకు సంశయం మొదలవుతుంది. ప్రభువారు ఉన్నారా, మన ప్రార్థన ఆలకిస్తున్నారా అని ఆ సంశయం ముదిరి అది కోపంగా కూడా మారుతుంది. అప్పుడు మనం దేవునితో వాదిస్తాము. మేమింత ప్రార్థిస్తున్నాము, మీరు పలకటం లేదు. మీరున్నారా, ఉంటే ఇలా మౌనంగా ఉంటారా అంటూ దేవునిపై కోపం, అలక లాంటివి చూపుతాము. ఈ రెండింటినీ జయించి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని తెలుపుతున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. 2 భార్యాభర్తలు, అత్తగారు, మామగారు, ఆడపడుచు ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం. ప్రభువారిని ఆరాధించే కుటుంబం. భార్య భర్త ఇంటికి రాగానే ఏవేవో విషయాలు అతన్ని రెచ్చగొట్టేలా చెప్పేది. దాంతో రెచ్చిపోయిన అతను కోపంతో అమ్మ, చెల్లి మీద కేకలు వేసేవాడు. కలిసి ఉండటం ఇష్టం లేని ఆమె రోజు ఏదో విధంగా అతన్ని రెచ్చగొట్టేది. ఆలోచించటం, సర్ది చెప్పటం తెలియని అతను కోపంతో గొడవ చేయటం ఆ ఇంట్లో మామూలైపోయింది. వీటి నుండి విడుదల కోరుతూ ఆ తల్లిదండ్రులు, ఆడపడుచు ప్రార్థిస్తూ ఉండగా అది నెరవేరకపోవటంతో గొడవ జరిగిన ప్రతిసారి వారు ఇంతగా ప్రార్థిస్తూ ఉన్నాము, మా ప్రార్థన వినరా, మమ్మల్ని ఇలా నిందలకు, అవమానాలకు వదిలేశారు, మీరు చూస్తున్నారా, మీరున్నారా అంటూ కోపంగా దేవుణ్ణి నిష్ఠూరాలు ఆడేవారు. కుటుంబంలో ఎవ్వరికీ మనశ్శాంతి లేకపోయేది. ఒకసారి మందిరంలో దైవజనులు ఈ వాక్యం బోధిస్తూ పురుషులు కోపం, సంశయం మాని పవిత్రమైన చేతులెత్తి దేవుని ప్రార్థించండి. కోపం మంచిది కాదు, దాన్ని జయించండి, బాగా ప్రార్థించండి అంటూ బోధించగా అతనికి గ్రహింపు కలుగుతుంది. నేను ఇరువురికి సర్ది చెప్పకుండా ఏకపక్షంగా ఉంటూ కోపంతో రెచ్చిపోయి తల్లిదండ్రులను, చెల్లిని దూషిస్తున్నాను అని గ్రహించుకుని ప్రార్థించి కోపాన్ని జయిస్తూ భార్యను, తల్లిదండ్రులను, చెల్లిని సమానంగా చూస్తూ వారి మధ్య గొడవలు రాకుండా వారికి సర్ది చెబుతూ వారిలో ఐక్యతను పెంచసాగాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుప్రభు వారు మనల్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమ ద్వారా మనం లోకానికి మంచి పరిమళమైన సువాసనగా ఉంటూ ఆయన ప్రేమను కనపరచాలని తనను తాను సిలువలో బలిగా అర్పించుకున్నారు. మనం ఆ ప్రేమను లోకానికి కనపరిచి దేవుని ప్రేమ ఇలా ఉంటుంది అని ఆయనకు సాక్షులుగా, ఆయన ప్రేమకు వారసులుగా నిలవాలని ఆయన మన నుండి కోరుకుంటున్నారు. మనం ఉపమానంలో తెలుసుకున్న కుటుంబంలాగా మనలో మనమే ఐక్యత లేకుండా రోజు గొడవలు పడుతూ, మనశ్శాంతి లేక దేవుని నిష్ఠూరాలు ఆడుతూ, దేవునికి కాకుండా ఒకరిపై ఒకరు అథారిటీ చేయాలనే ఆలోచనతో కోపానికి ఎక్కువ విలువనిస్తూ దేవునికి దూరం అవుతూ ఉన్నామేమో పరిశీలించుకుని కోపాన్ని జయించి దేవునికి దగ్గరవ్వాలి. ఆయన ప్రేమను కనపరుస్తూ లోకానికి మంచి పరిమళ వాసనగా ఉంటూ మన పరమ తండ్రికి మంచి పేరు తెచ్చేలా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా.
మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవా, కోపము, సంశయము మాని మా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని నేర్పుతున్న దేవా, వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మేము లోకానికి పరిమళ వాసనగా ఉండుటకు మిమ్మల్ని మీరు బలిగా అర్పించుకున్నారు దేవా, వందనాలయ్యా. మేమందరం మీ ప్రేమను లోకానికి చూపిస్తూ ప్రకటించే వారిగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ప్రేమతో నింపండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి కోపాన్ని జయించే శక్తిని దయచేయండి. వారి ప్రార్థనలన్నీ ఆలకించండి. మీరు మౌనంగా ఉండక వెంటనే వారి ప్రార్థనలను ఫలింపచేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మెతుషెల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది. దీని ప్రకారం మెతుషెల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి. మన దేవుడు మాట తప్పని దేవుడు కదా. గొప్ప తీర్పునే మెతుషెల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాం.